విలేజ్ స్టైల్లో చేపల పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేయండి. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం తగినంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సాసోలు వేసుకోండి. అలానే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి వేయించుకోవాలి. దీంట్లోకి చింతపండు పులుసును వేసుకోండి. పల్పును సపరేట్ వేసి పులుసును మాత్రం వేసుకోవాలి. అలానే రాళ్ళుప్పు వేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర వేయించుకొని ఇలా మెదుపుకోవాలి పప్పు గుత్తితో. అలానే కొద్దిగా మెంతి పొడి యాడ్ చేసుకొని మిక్స్ చేసి దీంట్లోకి వేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన చేపల్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసి చేపలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.